నమస్తే. మోదీ సర్కార్‌ను పడగొట్టడానికి అమెరికా లేదా సీఐఏ కుట్రలు చేస్తోందా? ఇది ఎప్పటినుంచో జరుగుతున్నటువంటి చర్చ. తాజాగా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి అల్లర్లు, ఆందోళనలు కూడా అందులో భాగంగానే జరుగుతున్నాయన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది. విద్యార్థులు ఉద్యమాన్ని అనే పేరుతో రెజీమ్ చేంజ్ కోసం ఏమైనా పెద్ద ప్రయత్నం జరుగుతోందా? ఈ కుట్రలో మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు గాని, లేకపోతే కొన్ని విద్యార్థి సంఘాలు గాని, వీళ్ళు టూల్ కిట్స్ లాగా ఉపయోగపడుతూ ఉన్నారా? వీళ్ళని పావులుగా ఉపయోగించుకుంటూ ఉన్నారా? అసలేం జరుగుతోంది? గత 2 రోజులుగా ఢిల్లీలో ఏం జరుగుతోంది? దీని వెనక ఎవరున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? వాళ్ళ ఎజెండా ఏంటి? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ ఢిల్లీ ఎపిసోడ్‌కి సంబంధించి చాలా కాన్స్పిరసీ థియరీస్ నడుస్తున్నాయి సార్. ఇది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి విషయం కాదు. మోదీ సర్కార్‌ని అస్థిరపరచడానికో, లేకపోతే ఏకంగా గద్దె దించేయడానికో, లేదా తన దారికి తీసుకురావడానికో ప్రయత్నం జరుగుతోంది అమెరికా నుంచి. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా డాట్స్ లాగా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయన్నటువంటి ఒక థియరీ నడుస్తోంది. చర్చ నడుస్తోంది. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? నిప్పు లేనిది పొగ ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ రోజు మనం చూస్తున్న దాని వెనకాల ఏవో శక్తులు ఉన్నాయి. అభిజిత్ దిప్కేకి అంత కెపాసిటీ లేదు. అభిజిత్ దిప్కే అన్న వ్యక్తి ఎవరో నెల రోజుల క్రితం దాకా ఎవరికి తెలియదు. సడన్ గా ఈ రోజు ఇంత గొడవలు అవుతున్నాయంటే కానీ దీని వెనకాల ఏవో శక్తులు ఇన్ఫిల్టర్ అయ్యాయని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కొన్ని అంశాలు మనం చూసామంటే జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఈ సిజేపీ పార్టీకి మద్దతు పలుకుతూ వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు ఒక డిక్లరేషన్ జారీ చేశారు. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ ఎవరు? ఈవెన్ 71 1971 యుద్ధం అప్పుడు కూడా పాకిస్తాన్ లోనే ఉండాలి, విడిపోకూడదు, వేరే దేశంగా ఏర్పడకూడదు అని కోరుకున్నటువంటి పార్టీ. వాళ్ళ దేశంలో వాళ్ళ మహిళల పట్ల పాకిస్తానీ పంజాబీలు సైన్యం చేసినటువంటి అత్యాచారాలు, మానభంగాలు, వీటిని వాళ్ళు తోసిపుచ్చి లక్షలాది మంది బంగ్లాదేశ్ ఊచకోత కోసినా కానీ కూడా పాకిస్తాన్ కు వత్తాసు పలికినటువంటి పార్టీ. ఆ పార్టీ ఈ రోజు మనకు సిజేపీకి, కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఎటువంటి ప్రేరణ ఉంది, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. రెండవది 4 రోజుల క్రితం అంటే 17 జూలై మనకు అమెరికన్ ఎంబసీ, ఢిల్లీలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ వాళ్ళు ఒక అడ్వైజరీ జారీ చేశారు. జూలై 20, 21 ఈ 2 రోజులు జంతర్ మంతర్ సైడ్ కి ఎవరు వెళ్ళకండి, అమెరికన్ పౌరులు వెళ్ళకండి అని వాళ్ళు అడ్వైజరీ జారీ చేశారు. అంటే వాడు ముందస్తుగానే ఇక్కడ గొడవలు అవుతాయని వాడికి తెలుసా? వాళ్ళకి ఎలా తెలిసింది? మన నిఘా వర్గాలకి, మన ఏజెన్సీస్ కి తెలియనటువంటిది వాళ్ళకి ఎలా తెలిసింది? ఇది మన వాళ్ళు తెలుసుకోలేదు, మన మన చాతగానితనం అని చెప్పి కొంతమంది విశ్లేషించవచ్చు. కానీ 19 రాత్రి దాకా ఎవరు లేరు అక్కడ వెళ్ళి. అటువంటిది 20 పొద్దున వీళ్ళందరూ దిగారు. కాబట్టి 19 దాకా ఎవరు లేనటువంటి వాళ్ళు 20 వచ్చారంటే కనుక అది శోచనీయాంశం. మరి అమెరికన్ ఎంబసీకి ఎలా తెలిసింది? ఎవరికి తెలియనటువంటి. ఇది ఈ రెండవ అంశం. మూడవది, ఇందాక నేను చెప్పినట్టు 19 రాత్రి దాకా ఎవరు లేరు వెళ్ళి. అందరూ ఆల్మోస్ట్ వెకేట్ చేసేసారు. సోనం వాంగ్చుక్ ని మనం సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసిన తర్వాత ఎవరు లేరు. అటువంటిది సడన్ గా 20 పొద్దున ఇంతమంది రావడము, రాళ్లు రువ్వడము, విధ్వంసం సృష్టించడం దాని వెనకాల కారణం. చూస్తే కనుక మనకు 19 దాకా లేనటువంటి కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది ఈ 20 పొద్దున మనకు అవతరించారు. ఎవరు వాళ్ళు? మొట్టమొదటిది డింపుల్ యాదవ్, రెండవది రాకేష్ టికాయత్. అఫ్ కోర్స్ అందుకంటే ముందరే వచ్చాడు అనుకుందాం మనకు సలీం యాదవ్. సలీం యాదవ్ ని అందరూ పాపులర్ గా యోగేంద్ర యాదవ్ అని పిలుస్తారు. అతని పుట్టినప్పుడు పేరు సలీం యాదవ్. సో యోగేంద్ర యాదవ్. అరుంధతి రాయ్ ఆల్రెడీ వచ్చి వెళ్ళింది. తర్వాత కునాల్ కామ్రా వచ్చి వెళ్ళాడు. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత, ప్రకాష్ రాజ్, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ కొంత ఉధృత అక్కడ ఒకదైనటువంటి ఊపు అందుకుంది. 20 పొద్దున మనకు సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీకి లేనటువంటి సపోర్ట్ బేస్ సడన్ గా ఎలా వచ్చింది? ఇది పెద్ద ప్రశ్న. అంటే అది వాళ్ళ సమర్థన కాదు, వాళ్ళ సపోర్టర్స్ కాదు. ఇంతకాలం కూడాను అక్కడ జంతర్ మంతర్ లో జనాలు, అక్కడ ప్రజలు ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించారో వాళ్ళందరూ కూడాను ఎస్ఎఫ్ఐ అలాగే లెఫ్టిస్ట్ పార్టీలకు చెందినటువంటి విద్యార్థులు వాళ్ళే కనిపించారు. వాళ్ళ బ్యానర్లు కూడా ప్రస్ఫుటంగా ఉండింది. సిజేపీకి పేరు వెళ్ళింది కానీ యాక్చువల్ గా జనాలను పోగు చేసి అక్కడ తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకొచ్చాయి. 20వ తారీఖు పొద్దున సమాజ్వాదీ పార్టీ మోహరింపు చేసింది. సమాజ్వాదీ పార్టీకి ఈ రోజు అస్తిత్వం కోల్పోయేటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో వాళ్ళు గెలవాలి కాబట్టి వాజ్పేయిని ఏదో విధంగా వాళ్ళు కించపరిచే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలి కాబట్టి
డింపుల్ యాదవ్ ముందర పంపించారు. డింపుల్ యాదవ్ వచ్చేసరికి మహిళ కదా ఏమి చేయలేరు అన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో అది సూచన మనకు కనిపించారు. అలాగే రాకేష్ టికాయత్ ఎవరు? గతంలో వ్యవసాయ చట్టాలు కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి, అది ప్రభుత్వాలు ఇవ్వట్లేదు అని చెప్పి ధర్నాలు చేయాలన్నటువంటి వ్యక్తి, మోదీ ప్రభుత్వం అతను కోరుకున్నటువంటి చట్టాలు తీసుకొచ్చితే దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. అలాగే అయిపోయి ఆ 3 చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా భాజపాని ఓడించాలి అని చెప్పి పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి. ఇది అతని చరిత్ర. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంవత్సరాల నుంచి అక్కడ రైతులు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ పాలసీలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల దెబ్బ తగిలి నష్టపోతున్నటువంటి రైతులు ఉద్యమం చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా రైతులకు నేనే అధినేతను చెప్పుకున్నటువంటి రాకేష్ టికాయత్ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళని సమర్థించేందుకు వెళ్ళలేదు. ఈ నీట్ పరీక్షల కోసం పిల్లల్ని సమర్థిస్తూ నేను వచ్చాను అని ఎందుకు చెప్పాడు? అతనికి నీట్కి ఏంటి సంబంధం? సో ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా డాట్స్ కనెక్ట్ చేసి చూసామంటే మనకు స్పష్టంగా అంటే సిజేపీకి సంబంధం లేనటువంటి శక్తుల ప్రభావం వల్లనే 20-21 ఈ 2 రోజులు కూడాను విధ్వంసం సృష్టించడం కావచ్చు, ఈ ర్యాలీలు కావచ్చు, ఇవన్నీ జరిగాయి. భాజపా ప్రభుత్వం ఉందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా దానికి అతీతంగా, నిమిత్తం లేకుండా ఢిల్లీలో కొన్ని రెడ్ జోన్స్ ఉన్నాయి. మొట్టమొదటి రెడ్ జోన్ పార్లమెంట్ సెషన్ లో ఉన్నప్పుడు ఎటువంటి ర్యాలీలకు పర్మిషన్ లేదు. ఈ రోజు కొత్త విషయం కాదు, ఎప్పుడు. అందుకని 19వ తారీఖు సాయంత్రం 7 గంటల దాకా సిజేపీకి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాగే చేసి. రెండవ రెడ్ లైన్ వచ్చేసి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఎవరు వెళ్ళడానికి లేదు. రాహుల్ గాంధీను కాంగ్రెస్ వెళ్ళి అక్కడ ధర్నా చేయడం అన్నది కంప్లీట్ గా దీన్ని ఉల్లంఘిస్తూ చేసినటువంటి విషయం. రేపు మోదీ గారు కాదు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా అక్కడ ధర్నాల పేరిట అల్ట్రా లెఫ్టిస్టులు కానీ, విధ్వంసం సృష్టించే శక్తులు కానీ వస్తే కనుక దేశ ప్రధానికి ఎంతటి ప్రమాదం. కాబట్టి ఇది ఈ రోజు 2 రెడ్ లైన్స్ క్రాస్ అయినాయి అక్కడ ఢిల్లీలో. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే కనుక ఈ ప్యాటర్న్ మనకు స్పష్టంగా అర్థం. తర్వాత మనకు వాటర్ క్యానన్ తో కొడితే కనుక వాటర్ క్యానన్ ఎంత వేగంగా ఉంటుందంటే కనుక మామూలు ఒక వ్యక్తి నిలబడితే కనుక ఆ వేగాన్ని తట్టుకోలేక కొట్టుకుపోతారు. అటువంటిది వాటర్ క్యానన్ వాళ్ళు కొట్టడానికి సిద్ధపడుతుండగా అందరూ చేతులు పట్టుకుని దాన్ని లాక్ చేసుకుని ఒక వలయంగా ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో వాళ్ళందరూ కూర్చున్నారు. అంటే వీళ్ళు బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు, వీళ్ళెవరు కూడాను స్టూడెంట్స్ కాదు. ఈ వాటర్ క్యానన్ ఎలా తట్టుకోవాలి అని బాగా ప్రోటోకాల్స్ తెలిసినటువంటి వ్యక్తులు అక్కడ నిలబడ్డారు. కాబట్టి ఇదంతా కూడాను స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా విద్యార్థులు ఆక్రోషంతో వచ్చినటువంటిది కానే కాదు. విద్యార్థుల్లా చిత్రీకరించడానికి వాళ్ళు బ్యాగ్లు వేసుకొని రాళ్లు తీసుకొని వచ్చి కొట్టినటువంటి ఒక ఆర్కెస్ట్రేటెడ్ పొలిటికల్ మూవ్మెంట్. పాలిటిక్స్ మాత్రమే. ఎందుకు చేశారు ఈ పొలిటికల్ పార్టీస్? దీంట్లో 4 పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి మనకు సమాజ్వాదీ పార్టీ, 2 కాంగ్రెస్, 3 ఆమ్ ఆద్మీ పార్టీ, 4 కమ్యూనిస్టు. ఈ 4 పార్టీలు కూడా వాళ్ళ క్యాడర్ ని వాళ్ళని మొబిలైజ్ చేశారు. కాబట్టి ఈ విధ్వంసం జరిగింది. సిజేపీకి దీనికి ఏమి సంబంధం లేదు. సిజేపీకి క్యాడర్ లేదు, వాళ్ళకి మనుషులు లేరు, ఎవరు లేరు. కాబట్టి ఇది సిజేపీకి సంబంధించింది కానే కాదు. 4 పొలిటికల్ పార్టీస్ కలిసి చేసినటువంటి విధ్వంసం. ఎందుకు చేశారు వాళ్ళు? 2 అంశాలు. ఒకటి, పశ్చిమ బంగాల్ ఎన్నికలు అయిన తర్వాత అపోజిషన్ పార్టీలు అన్ని కూడాను విచ్ఛిన్నం అవుతున్నాయి, అన్ని చీలిపోతున్నాయి. అందరూ కూడాను బీజేపీనో లేకపోతే ఎన్డీఏ కూటమిలోనో చేరుతున్నారు. శివసేన 6 ఎంపీలు మన ఏక్నాథ్ షిండే కూటమిలో చేరారు. అలాగే మనకు 20 పైచిలకు టిఎంసి ఎంపీలందరూ కూడాను వేరే కుంపటి వాళ్ళు పెట్టుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలందరూ బీజేపీలో చేరారు. అలాగే శరద్ పవార్ మొత్తం ఆ పార్టీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇండియాకి వచ్చేసారు. ఇంకా శరద్ పవార్, సుప్రియా సూలే కూడా బహుశా ఈ రోజు రేపో ఇండియాలో చేరేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సరే, శరద్ పవార్ అయితే నిన్న సిజేపీ దానికి ఏదో నిలబడ్డాడు కానీ బట్ ఆయనను తర్వాత మనకు సుప్రియా సూలే ఇద్దరు మళ్ళీ అమిత్ షా గారిని మన బీజేపీ నేతృత్వాన్ని కలుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎన్డీఏలో చేరుతున్నట్టు అనౌన్స్ చేస్తారో మనం చెప్పలేము. డిఎంకే ఈ రోజు కాంగ్రెస్ కి భిన్నంగా వాళ్ళు బహుశా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి 2/3 మెజారిటీ మనకు పార్లమెంట్ లో కనిపిస్తోంది. కీలకమైన చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ ఉనికి కోసము, ప్రభుత్వాన్ని బెదిరించడానికి కోసం మిగిలిన ఆఖరి అస్త్రాలు వాళ్ళు వాడుకుంటారు. ఇది మొదటి కారణం. రెండవది, కీలకమైనటువంటి లెజిస్లేషన్స్ ఏవైతే చట్టాలు ప్రవేశపెట్టబోతున్నారో దాన్ని వ్యతిరేకించాలి.
వీళ్ళకి దాని మీద నమ్మకం ఉన్నా లేకపోయినా దీన్ని వ్యతిరేకించమని వీళ్ళకు ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు వీళ్ళకి ఇస్తారు. దాంట్లో మొట్టమొదటి ఏంటిది అంటే ఎఫ్సిఆర్ఏ చట్టం వస్తే కనుక వీళ్ళకు ఈ ఎన్జిఓలకు అన్ని కూడా ఫండింగ్ కట్ అయిపోతుంది. ఎస్పెషలీ మన దేశంలో విద్రోహాలు రెచ్చగొట్టేటువంటి ఎన్జిఓలకి ఫండింగ్ కట్ అవుతుంది. అందుకని వీళ్ళందరూ సడన్ గా ఊకుమ్మిడిగా వచ్చి సిజేపీ పేరిట వీళ్ళందరూ విధ్వంసం సృష్టించారు. చర్చ్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది, ఎందుకంటే చర్చ్కి ఫండింగ్ ఆగిపోతుంది. కాబట్టి అమెరికా నుంచి ప్రేరణ వచ్చిందా, డీప్ స్టేట్ నుంచి ప్రేరణ వచ్చిందా మనం చెప్పలేము. బట్ అది ఒక మేజర్ ఫ్యాక్టర్ గా మనం భావించాలి. ఎఫ్సిఆర్ఏని వ్యతిరేకిస్తూ ఎఫ్సిఆర్ఏ ఉండకూడదు అన్నటువంటి పద్ధతిలో దీని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నది వీళ్ళ మేజర్ ఉద్దేశం. కాబట్టి ఇన్ని అంశాల దృష్ట్యా ఇది సిజేపీకి సంబంధం లేకుండా సిజేపీ పేరును వాడుకుని ఇన్ఫిల్టర్ అయ్యారు. ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. మనకు బంగ్లాదేశ్ లో కానీ, నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, ఇన్ఫాక్ట్ ఈవెన్ యుక్రెయిన్ లో కానీ చూసామంటే ఒక అసలైనటువంటి కారణం ఉంటుంది. ఏదో ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది, ఒక అంశాన్ని తీసుకుని దాంతో ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఉద్యమం స్టార్ట్ చేసే వాళ్ళని ముందర పెట్టి వెనక నుంచి కొన్ని శక్తులు ఇన్ఫిల్టర్ అయి వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. మనకు నేపాల్లో జెన్సీ పేరిట వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఫేస్బుక్లను, ట్విట్టర్లు ఇవి ఏవైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్లు అవి ప్రభుత్వం బ్లాక్ చేసింది కాబట్టి వాటిని రెస్టోర్ చేయమని అడిగారు. అంతే. అది రెస్టోర్ చేసిన తర్వాత వాళ్ళకి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ మరుసటి రోజు విధ్వంసం జరిగింది. ప్రభుత్వం రెస్టోర్ చేసిన తర్వాత విధ్వంసం జరిగింది. వాళ్ళ పార్లమెంట్ తగలబెట్టారు, వాళ్ళ ప్రధానమంత్రుల ఇళ్లు తగలబెట్టారు, వాళ్ళ సుప్రీంకోర్టు మన కోర్టును తగలబెట్టారు. ఇంత విధ్వంసం ఎవరు సృష్టించారు? పిల్లలైతే ప్యాటర్న్స్ సార్, ఈ ప్యాటర్న్స్ మొత్తం ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా షేక్ హసీనా విషయంలో ఏం జరిగిందో మనందరం చూసాం. ప్రస్తుతం ఆవిడే ఇక్కడే మన దేశంలోనే ఉన్నారు. అంతకుముందు గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ని జైలుకు పంపించారు, ఓడినటువంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేశారు. కాస్త అంతకంటే ముందు శ్రీలంకలో రాజపక్షే దేశం విడిచి పారిపోవడం కూడా మనం చూసాం. నేపాల్లో నిన్న మొన్నట అంటే రీసెంట్ ఇన్సిడెంట్, కేపీ శర్మ ఓలీని దించేసి బాలేంద్ర షా, ఆఫ్ కోర్స్ ఎన్నికలు జరిగాయి అనుకోండి, బట్ వీటన్నిటి వెనుక కూడా ఒకటే సిమిలారిటీ కనిపిస్తుంది. డెఫినెట్గా అది అమెరికా పేరే వినబడుతుంది. దానికి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేకపోవచ్చు కానీ, బట్ డెఫినెట్గా 99% అది ఓపెన్ సీక్రెట్ అని చెప్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ లాస్ట్ 2 daysలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే పార్లమెంట్ చుట్టూ కూడా అదే సేమ్ ప్యాటర్న్గా మనం చూడాలి. అంటే అమెరికా డైరెక్ట్ గా చేస్తుందా లేదా అని చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే అమెరికా ఏం చేస్తుందో చైనా కూడా అదే చేస్తుంది. అమెరికా, చైనా ఇద్దరు కూడాను ఇటువంటి అంశాల్లో కలిసి పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళ కామన్ టార్గెట్ భారతదేశం. వాళ్ళిద్దరూ వాళ్ళ చేయికి మట్టి అంటకుండా బహుశా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వాళ్ళు చేయొచ్చు, బంగ్లాదేశ్ ని వాడుకోవచ్చు. వాళ్ళకి చాలా అస్త్రాలు ఉన్నాయి. అందుకనే డొంక లాగితే బహుశా అమెరికాకు తేలొచ్చాము. కానీ బట్ అంతకంటే ముందర చాలా ఈ ఫోర్సెస్ అన్ని ఉంటాయి. ప్యాటర్న్ సేమ్. నేను యుక్రెయిన్ లో కూడా అదే ప్యాటర్న్ చెప్తున్నాను. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు దించేశారు. ఎందుకు? ఆ ప్రభుత్వము రష్యాకు మద్దతు పలుకుతూ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి, లేదు మనం యూరోప్ దిశగా మనం మన పాలసీలు మార్చుకోవాలి అని చెప్పేసి ఉద్యమం చేశారు. ఉద్యమం చేసిన వాళ్ళని ఉద్యమకర్తలు ఉద్యమం చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు కాకుండా అసాంఘిక శక్తులను అక్కడ ఇన్ఫిల్టర్ చేశారు. ఇది ఎవరు చేశారు? విక్టోరియా న్యూలాండ్ అని చెప్పేసి అమెరికాలో డీప్ స్టేట్ వ్యక్తి, ప్లస్ ఆ ప్రభుత్వం ఈ రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్ కింద ఆవిడని పరిగణిస్తారు. ఆవిడని పంపించారు. అలాగే మనకు బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళ కొంతమంది వ్యక్తులు వచ్చారు. మనకు డొనాల్డ్ వచ్చాడు ఇక్కడికి, భారతదేశము, నేపాల్ ఇవన్నీ పర్యటించాడు అతను. కాబట్టి అమెరికాలో ఈ ప్యాటర్న్ ఉన్నది, అమెరికా చేస్తూనే ఉంది. ఈ రోజు అమెరికా భారతదేశంతో ఇబ్బంది ఏంటి అంటే కనుక మనము వాళ్ళ ఒత్తిళ్లకు లొంగట్లేదు. వాళ్ళు మన మీద డొనాల్డ్ ట్రంప్ పెడుతున్న ఒత్తిళ్లకి మనం ససేమిరా అంటున్నాం. మనం మన రైతులకు, మన పాల వ్యాపారులకు నష్టం కలగకుండా మనం వాళ్ళు మన మీద పెడుతున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తిరస్కరిస్తున్నాం. అందుకని మనల్ని ఏదో విధంగా కించపరచడానికి అమెరికా ప్రయత్నం చేస్తోంది. అదే దిశగా ఈ రోజు కూడా దాంట్లో భాగంగా వాళ్ళు చేస్తుండొచ్చు. కానీ ముఖ్యంగా అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రోజు అపోజిషన్ పార్టీ వాళ్ళ అస్తిత్వం కోల్పోతున్నారు. అందుకని వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఈ నిరసనల్ని దాంట్లో వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. మల్టిపుల్ కారణాలు. ఒకటి, అమెరికా ఇన్వాల్వ్డ్. 2, పొలిటికల్ పార్టీస్, ఆపోజిషన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. 3, ఇందాక చెప్పాను కదా నేను, ఈ డీప్ స్టేట్, చర్చ్ వాళ్లకు రాబోయేటువంటి ఫండింగ్ ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
2-3 శక్తులు ఇన్వాల్వ్ అయినారు. అందుకని సిజేపీ అన్న పార్టీ దానికి ఉనికి లేదు, దానికి ఎవరు కేడర్ లేరు, దానికి ఎవరు మనుషులు లేరు, అందరూ చోకర్స్ ఉన్నారు అక్కడ. అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది అంటే కనుక దాని వెనకాల కారణాలు ఇవి అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని సిజేపీ కాదు, సిజేపీ పేరిట ఈ శక్తులన్నీ చేస్తున్నాయి. ఆ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. అక్కడికి వచ్చిన వాళ్ళలో సిజేపీ నీట్ కోసం పోరాటం చేస్తున్నామని వాడు చెప్తుంటే సోనం వాంగ్చుక్ వచ్చి అక్కడ నిరాహార దీక్ష మొదలు పెట్టాడు. మరి సిజేపీ పార్టీలో ఎవరు నిరాహార దీక్ష ఎందుకు చేయలేదు? దిప్కే కానీ సౌరవ్ దాస్ కానీ అదే ఒక పార్టీనే కాదు, ఒక సంస్థ కాదు, రిజిస్టర్డ్ బాడీ కూడా కాదు. దాంట్లో ఏ వ్యక్తి కూడా చేయలేదు. పైపెచ్చు సోనం వాంగ్చుక్ పక్కనే కూర్చొని వీళ్ళు సమోసాలు బర్గర్లు తింటున్నారు. సో అటువంటి పరిస్థితి. వాళ్ళ వన్ ఆఫ్ దర్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ విజేత దయ్యా అతను హోటల్లో కూర్చొని బర్గర్ తింటుంటే ఎందుకు తింటున్నావు అంటే నువ్వే నన్ను ఎన్నుకోలేదు, నేను నీకు జవాబుదారి కాదు, నా ఇష్టం అంట. సరే అది వాళ్ళకు చాలా డ్యామేజింగ్ గా ఉండి సిజేపీ ఇతను మా స్పోక్స్ పర్సన్ కాదు అని చెప్పి అతని తర్వాత తీసేశారు, వేరే విషయం. కానీ అందరూ అనే పరిస్థితి. మనకు సౌరవ్ దాస్ కూడా అంతే. అక్కడ ధర్నాలు అక్కడ ర్యాలీలు జరుగుతుంటే తన పాటు తను వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, ఆ యొక్క కూల్ డ్రింక్లు తాగుతున్నాడు, ఎవరో తన వెనకాల వచ్చి అతనికి విసనకర వీస్తున్నాడు. సో అందుకని వీళ్ళెవరు సిజేపీలో ఉన్నటువంటి వక్తలు కానీ ఆ కార్యకర్తలు కానీ ఎవరు కూడాను ఇంత కేపబిలిటీ లేదు, వాళ్ళు ఇంతమంది మొబిలైజ్ చేయలేనటువంటి పరిస్థితి ఈ పొలిటికల్ పార్టీస్ మాత్రమే చేసింది. అంతేకాదు సంఘ విద్రోహ శక్తులందరూ కూడా ఇన్ఫిల్టర్ అయి పనికిమాలిన స్టేట్మెంట్స్ అన్ని విన్నాం, చాలా డేంజరస్ స్టేట్మెంట్స్ విన్నాం. దాంట్లో కొన్ని సంసద్ భవన్ ఉకాడ్ దియా జాయేగా. సంసద్ భవన్ అంటే మనం పార్లమెంట్ ని ఆమూలాగ్రంగా పెకిలించేస్తామంటారు. మోదీ గారిని పెట్టి మేము చావచేతగా బాస్తామని చెప్పారు. విల్ టర్న్ ఇండియా ఇంటూ నేపాల్ అని చెప్తున్నారు. నేపాల్ గా దీన్ని కన్వర్ట్ చేస్తామంటున్నారు. వీడు మన అభిజిత్ దిప్కే అయితే ఈ వచ్చి మా మీద లాఠీ చార్జ్ చేస్తుంది పోలీసులు కాదు, ఆర్ఎస్ఎస్ గూన్స్ అని మొదలు పెట్టాడు. అలాగే మనకు LGBTQ సంబంధించిన వ్యక్తులు వచ్చారు. మేరా లింగ్ మేరీ మర్సీ, నా ఇష్టం, నాకు అవయవాలు నా ఇష్టం, నేను స్త్రీనా పురుషున్నా నా ఇష్టం, దీనికి నీటికి దీనికి ఏం సంబంధం లేదు, ఆజాదీ స్లోగన్. కునాల్ కామ్రా అయితే వచ్చి మళ్ళీ సీతమ్మవారిని అక్కడ ఇన్వాల్వ్ చేశారు. సీతాకి పతికి నామ్ లేతే హై और नीता की पति की काम करते हैं. వీళ్ళు రాముడికి భజన చేస్తారు కానీ నీతా అంబానీ యొక్క భర్త ముఖేష్ అంబానీకి వీళ్ళు వత్తాసు పలుకుతారు అని చెప్పేసి అక్కడ సీతమ్మవారిని లాగాడు. అంటే అతనికి హిందుత్వం మీద మన దేవుళ్ళ పట్ల ఎంతటి అగౌరవమైనటువంటి ఆలోచన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తే కనుక ఆర్టికల్ 370 మళ్ళీ పునరుద్ధరించండి, దాన్ని మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి అక్కడ డిమాండ్లు మనం విన్నాం. అలాగే కొంతమంది అయితే కనుక మోదీ గారిని, రామ్దేవ్ బాబా గారిని వీళ్ళిద్దరిని కూడాను వేశ్యల కింద పోలుస్తూ అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి చూసాం మనం. ఇంకో కొంతమంది వ్యక్తులు అయితే దేశం 7 ముక్కలు అయితే నష్టం ఏంటి, నష్టం ఏం లేదు, ఇంత పెద్ద దేశం 7 ముక్కలు అవ్వచ్చు అని కొంతమంది చెప్తున్నారు. ఒక అమ్మాయి కొంతమంది వచ్చేసి బ్రాహ్మణవాది హే అని మొదలుపెట్టారు. మోదీ బ్రాహ్మణవాది హే, బ్రాహ్మణికల్ ప్యాట్రియార్కీ నీ చెలేగా అని మొదలుపెట్టారు. బ్రాహ్మణవాదానికి దీనికి ఏం సంబంధం? మీరు వచ్చిన ఉద్దేశం ఏంటి? నీట్ కోసం, పిల్లల కోసం. అక్కడ పిల్లల్ని అడిగితే నీట్ ఫుల్ ఫామ్ తెలియదు ఎవరికి. ఏదో సోషియాలజీను పొలిటికల్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయిలు కొంతమంది వచ్చారు. వాళ్ళని మన రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే తెలియకుండా, బేసిక్స్ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా, ఒక ఆందోళన జీవి అని చెప్పి మోదీ గారు వర్ణించారు గతంలో. కాబట్టి వాళ్ళందరూ కూడాను ఇక్కడ చేరి ఈ గోళ మొదలు పెట్టారు. ఢిల్లీలోనే ఎందుకు జరిగింది? దేశవ్యాప్తంగా ఎందుకు జరగలేదు? నీట్ విద్యార్థులు 11-12 లక్షల మంది దేశవ్యాప్తంగా మన పాస్ అయ్యారు కదా, మరి హైదరాబాద్ ఎందుకు జరగలేదు? విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, అనంతపురం, కర్నూలు ఇక్కడంతా ఎందుకు జరగలేదు? చెన్నైలో ఎందుకు జరగలేదు? బెంగళూరులో ఎందుకు జరగలేదు? మైసూర్, మనకు మ్యాంగళూరు, ఇన్ని ఊర్లలో ఎందుకు జరగలేదు? ఢిల్లీలో మాత్రం ఎందుకు జరిగింది అంటే, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కవరేజ్ కోసము ఈ రోజు మనకు CNN కానీ, CNN ఎప్పుడు కూడా మన దేశంలో ఎంత జరిగినా కానీ వాళ్ళే మాట్లాడారు. మోదీ గారు G7 సమ్మిట్ కి వెళ్ళినప్పుడు మోదీ గారు వచ్చినట్టు కూడా వాళ్ళు ఏం పేపర్లు కవర్ చేయరు, కానీ ఈ CJP అంశం మాత్రం వాళ్ళు కవర్ చేస్తారు. సో ఇంటర్నేషనల్లీ భారతదేశాన్ని ఏదో విధంగా కించపరచాలి అన్న దిశగానే ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతాయి.
కాబట్టి ఇది ఒక ఒక మోటివేటెడ్, ఒక ఒక కుట్రపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటిది, భారత వ్యతిరేకమైనటువంటి ఒక అజెండా దృష్ట్యా ఇదంతా జరిగినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ వెపన్స్ని ప్రయోగిస్తూ ఉన్నారా? మీరు ఇందాక మీరే చెప్పినట్టున్నారు. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి కేజ్రీవాల్. ఇప్పుడు ఆ రెండు వర్కౌట్ కావట్లేదు కాబట్టి మరొక కొత్త వ్యక్తిని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం సోనం వాంగ్చుక్ను ముందుకు తీసుకొచ్చారా? ఇంకొక వైపు ఏంటంటే ఎవడో ఒక సామాన్యుడు ఆమ్ ఆద్మీ ఉండాలి కాబట్టి అభిజిత్ డిప్కే అనేవాడిని ఎక్కడో అమెరికా నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్లాంట్ చేశారా? అసలు ఈ సీజేపీ పుట్టికే, బొద్దింకల పార్టీ పుట్టికే అక్కడి నుంచి పుట్టింది. అక్కడ అమెరికా మస్తిష్కంలో నుంచో లేకపోతే సిఐఏ మస్తిష్కంలో నుంచో పుట్టిందా? ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ ఇవి నిజం కావడానికి? అంటే అతను ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తే చదువుకోవడానికి వెళ్ళాడు అక్కడ. అతను ఆమ్ ఆద్మీ పార్టీలో అభిన్న భాగం. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తే, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తనే. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీనే ఇది చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది? కాంగ్రెస్ నుంచే పుట్టింది. ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఢిల్లీలో ఎలా గెలిచారు వాళ్ళు? బీజేపీకి వచ్చేటువంటి 30-35% ఓట్లో ఏం తేడా లేదు. 1% తగ్గుండొచ్చు, 2% తగ్గుండొచ్చు. మిగతా ఓట్ అంతా కూడా కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి షిఫ్ట్ అయింది. సో కాబట్టి గతంలో కాంగ్రెస్ గెలుస్తుండేది ఢిల్లీలో. కాంగ్రెస్ ని రీప్లేస్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చింది. కాంగ్రెసే అదే పనిగా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీకి. అందుకనే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల అన్నది కాంగ్రెస్ ఎక్కడెక్కడ క్షీణిస్తుందో అక్కడ వీళ్ళు ఎదుగుతున్నారు. పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలిగారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. బీజేపీ లేదు కదా అక్కడ. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ భిన్నంగా చూడకూడదు. వీళ్ళందరూ కూడాను ఆ డీప్ స్టేట్ యొక్క ఆలోచన నుంచి పుట్టినటువంటిదే. మొట్టమొదటి ప్లాన్ ఏ రాహుల్ గాంధీ 2014లో 2019లో 2 సార్లు చాలా అతి దారుణంగా ఓడిపోయేసరికి ఆమ్ ఆద్మీ పార్టీని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి విపరీతంగా ఫండింగ్ ఇచ్చి, ఇన్ఫాక్ట్ అరవింద్ కేజ్రీవాల్ మోదీ గారికి వ్యతిరేకంగా వారణాసిలో ఎందుకు కంటెస్ట్ చేశాడు అతను? వారణాసికి దానికి ఏంటి సంబంధం? అక్కడ వెళ్ళేందుకు నిలబడ్డాడు అక్కడ వారణాసిలో? ఎందుకంటే ఇది ప్లాన్ బి. రాహుల్ గాంధీ అంత సక్సెస్ ప్రాజెక్ట్ అవ్వకపోతే ఇంకొకటి మన దగ్గర ఉండాలి అస్త్రం అని చెప్పి ఇతని మీద ఇన్వెస్ట్ చేశారు. ఇతను ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ లోనో దీంట్లోనూ శీష్ మహల్ గోల్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడో ప్లాన్ సి తీసుకొచ్చారు. సోనం వాంగ్చుక్ తీసుకొచ్చారు. సోనం వాంగ్చుక్ ప్లాన్ సి లో ఒక భాగం అంతే. అటువంటి ఇంకా 4-5 తయారు చేయాలి, అది వాళ్ళ ఆలోచన. అన్ఫార్చునేట్ గా మనం చూస్తే కనుక సోనం వాంగ్చుక్ మొదటి కొన్ని రోజులు అతని మీద సానుభూతి ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపించినా ప్రజలు అర్థం చేసుకున్నారు ఇతను పెద్ద ఫ్రాడ్, దేశద్రోహి అని అర్థం చేసుకున్నారు. లద్దాఖ్ లోనే ఈరోజు సోనం వాంగ్చుక్ సపోర్ట్. కాబట్టి గతంలో అతను చేసినటువంటి నిరాహార దీక్ష జరుగుతుండగా ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పడేసి దేశ విద్రోహ సెక్షన్స్ అని అతని మీద పెట్టి అరెస్ట్ చేసి, ఎందుకు అతను ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కానీ ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఇచ్చాడో చూసాము. గతంలో చైనీస్ పిఎల్ఏ లదాఖ్ లో వస్తే కనుక మేము వాళ్ళని ఎదుర్కొన్నాము, ధీటుగా మేము వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాము. కానీ ఇప్పుడు చైనీస్ సైనికులు వస్తే వాళ్ళకు పాకిస్తాన్ దాకా దారి చూపిస్తాము అంటున్నాడు. ఇది నీకు ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో, లదాఖ్ ని స్టేట్ హుడ్ చేయాలి అన్నటువంటి ఏదైతే ఉందో అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అధికారం నీకు ఎవరిచ్చారు? ఇదంతా ఎందుకు అతనికి తయారైందంటే ధర్మేంద్ర ప్రధాన్ ని కలిసి ధర్మేంద్ర ప్రధాన్ తోటి మంచి మైత్రి ఉన్నటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ తండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి మనకు షేక్ అబ్దుల్లా ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నాడు. అటువంటి వ్యక్తి కుమారుడు. ఇతను సోనం వాంగ్చుక్ ఒక 2 ఎన్జిఓ స్టార్ట్ చేశాడు లదాఖ్ లో. ఎన్జిఓ స్టార్ట్ చేసి ఏదో కాలేజ్ ఇన్స్టిట్యూషన్ పెడతానని చెప్పి స్టార్ట్ చేశాడు. కానీ దానికి ముందుకు జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన టైం పీరియడ్ ఉందో దాన్ని దాటిన తర్వాత కూడా ఎటువంటి పనులు కూడా అక్కడ జరగలేదు. కాబట్టి ప్రభుత్వం ఆ లైసెన్స్ ని విత్డ్రా చేసింది. అందుకని ఆ కక్షతోటి, ఆ కసితోటి ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవన్నీ చేస్తున్నాడు. పర్సనల్ అజెండాతో చేస్తున్నాడు. ఈ సిజేపీ వ్యక్తులు ఎవరో తెలియదు, ఆయన వచ్చి కూర్చున్నాడు. కాబట్టి అతనికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది, ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక అన్నా హజారే లాంటి ఒక వ్యక్తిని సోనం వాంగ్చుక్ ని తయారు చేస్తే దాని నుంచి పుట్టుకొచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాగా ఇతను ఇంకో ప్లాన్ సిగా ఉంటాడు అని ప్రయత్నం చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ధర్నా అంతా కూడా ఎవరు ప్రజలు ప్రపంచంలో మన దేశంలో ఎవరు కూడా తనకు సమర్థించే పరిస్థితి లేదు. ఎవరో 2-3 స్టూడెంట్స్ కూడా కూర్చున్నారు, కానీ ఇతని హాస్పిటల్ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా నిరాహార దీక్ష వదిలేసుకుని వెళ్ళిపోయారు.
కాబట్టి సోనం వాంగ్చుక్ అన్నటువంటి వ్యక్తి ఒక దేశ విద్రోహి, ఒక ఫ్రాడ్ అన్నది మనకు అర్థమైంది. సో ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అన్నది నడుస్తూనే ఉంటుంది, నిరంతరం నడుస్తుంది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఫెయిల్ అయ్యారంటే ఇంకొకటి తీసుకొచ్చి ముందర పెడతారు. కానీ మన ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలలో చైతన్యం వచ్చింది. అందుకనే మనం చూస్తే కనుక కన్హయ్య కుమార్ లాంటి వాళ్ళు ఏమయ్యారు ఈరోజు. కన్హయ్య కుమార్ గతంలో మనం చూసాం కదా, టుగడే టుగడే గ్యాంగ్ తో నిలబడ్డాడు, ఆజాదీ అని చెప్పి నినాదాలు చేశారు. ఈ రోజు ఎన్నికల్లో నిలబడితే కనుక అతని నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాదు, కంప్లీట్ గా ఫ్లాప్ అయ్యాడు. అలాగే హార్దిక్ పటేల్ పాటీదార్ అజిటేషన్ మొత్తం గుజరాత్ అంతా స్తంభింపజేయగలిగి, కాంగ్రెస్, బీజేపీ అందరూ తను ఏదో విధంగా మెప్పు తీసుకుని అతన్ని తమ సైడ్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అసలు బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందేమో అన్న ప్రమాదం దాకా వచ్చింది. వాడు 99 సీట్ల దాకా పడిపోయింది బీజేపీ ఆ సమయంలో. ఈ రోజు హార్దిక్ పటేల్ గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడ పోయాడు ఆయన? అలాగే ఆ పంతాలోనే మనం చూస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్ అసలు ఈ దేశానికి ఒక వరం కింద భావించారు. 2 టర్మ్స్ కాగానే ప్రజలందరూ అర్థం చేసుకున్నారు ఇతను ఎటువంటి వ్యక్తి అని. అందుకనే అతని సొంత సీట్లోనే తను ఓడిపోయాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? సోనం వాంగ్చుక్ అదే పరిస్థితి. ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళని మోసం చేయొచ్చు, టెంపరీగా మోసం చేసినా కానీ దీర్ఘకాలీనంగా ప్రజలు గమనిస్తున్నారు. సత్యాసత్యాలు వాళ్ళకు తెలిసినట్టు వివేకం ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళు ఈ డీప్ స్టేట్స్ ఇటువంటి ఏబిసిడి జెడ్ దాకా ఎన్ని పెట్టుకున్నా కానీ కూడా వాళ్ళ భవిష్యత్తు ఎవరి చేతిలో సురక్షితంగా ఉంటుందో తెలిసి వాళ్ళు విజ్ఞతతో ప్రవర్తిస్తున్నారు. అది వీళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క ఎఫర్ట్స్, వీళ్ళ యొక్క ప్రోగ్రాంలు, వీళ్ళ యొక్క దాడులు, వీళ్ళ యొక్క అజెండాలు నడుస్తూనే ఉంటాయి. ప్రజలు చేయవలసింది ఏంటంటే అప్రమత్తంగా ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. నమ్మే ముందర వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకొని విజ్ఞతతో బిహేవ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కరెక్ట్, మీరు అన్నట్టుగా ప్రజలు జాగరూకతగా వ్యవహరించాలి, అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాల్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటివరకు అయితే కరెక్ట్గానే హ్యాండిల్ చేసినట్టు కనబడుతోంది. చూడాలి మరి, ఎందుకంటే అవి చిన్న దేశాలు, మనది పెద్ద దేశం. బయట పడగలుగుతుందనే మనం భావిద్దాం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా మా ప్రేక్షకులను కూడా నేను అడుగుతున్నా, అసలు ఢిల్లీ వేదికగా ఏం జరుగుతోంది? ఈ బొద్దింకల పార్టీ వెనకాల ఉన్నది ఎవరు? వాళ్ళ నిజమైనటువంటి ఎజెండా ఏంటి? ప్రభుత్వాన్ని పడగొట్టడమే వాళ్ళ టార్గెటా? మోదీ రాజీనామా చేయాలని, అమిత్ షా రాజీనామా చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఈ రాజీనామాలు దేనికి పరిష్కారం? దేనికోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు? అసలు వాళ్ళు విద్యార్థులా కాదా? ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.